స్వచ్ఛమైన కీర్తిని, ధైర్యాన్ని, అచంచల భక్తిని, నిర్మలమైన మనసుని, వ్యాధిగ్రస్తం కాని దేహాన్ని, సత్ప్రవర్తనతో కూడిన జీవితాన్ని నాకు ప్రసాదించ ఆంజనేయ. శ్రీరామ జయం. ఏ అబ్బాయిని చూడవే, కంటికింపుగా ఉన్నాడు. దేవుడు ముందు నుంచి సైట్ కొడుతున్నావా? ఎదురుగా ఫ్యామిలీ టైప్ లో కుర్రాడు ఉంటే సైట్ కొట్టకపోతేనే దేవుడు కోపం వస్తుంది. అతని కళ్ళు చూడవే, చిన్నవైనా బ్రైట్ గా పవర్ఫుల్ గా ఉన్నాయి. ముందు నువ్వు దేవుడికి దండం పెట్టు, తర్వాత ఇద్దరం కలిసి సైట్ కొట్టొచ్చు. మామ వాళ్ళ మాట్లాడినావా? ఏ చాలా అందంగా ఉన్నాడే. అందంగా ఉన్నాడని కళ్ళతో తినేకు, మాకు కొంచెం మిగుల్చు. మామ వాళ్ళిద్దరు నిన్ను కళ్ళతో నమిలేసేలా చూస్తున్నారు, చూడకుండా వస్తున్నావు. ఒక్క నిమిషం చూస్తే ఏమైనా అరిగిపోతావా? రే, నా గురించి నీకు తెలీదా? నేనెవరనుకున్నావు? 5 ఏళ్ల వయసు నుంచి ఆంజనేయ భక్తుణ్ణి. వీళ్లే కాదురా, ప్రపంచ సుందరొచ్చినా నా చూపడు పడదు. పద. మామా మామా ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా. రేయ్, నీ గురించి నాకు తెలీదా? ఎప్పుడు శనివారం ఆంజనేయ స్వామిని చూడడానికి వచ్చేవాడివి, ఈసారి గురువారం నాడు వచ్చావు. స్వామిని చూసి సంతోషంగా ఉంటావనుకుంటే ఇలా దిగాలు పడి కూర్చున్నావేంటి? అంత బాధ ఏమొచ్చిందిరా నీకు? నీకు తెలియదురా, కాలేజీలో చదువుకున్నప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. 3 ఏళ్ల క్రితం ఇదే రోజున నాకు దూరం అయిపోయాడు. పోయాడా? ముయ్యి. మేమిద్దరం గొడవపడి దూరం అయ్యా ఉంటున్నాను. నువ్వేంట్రా అన్నిటికీ ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? సరే మావా, ఎవడ్రా వాడు అసలు నిన్ను ఇంతగా బాధ పెట్టినవాడు? మోహన. మోహనా? మోహన సుందరం. నేను వాడిని ముద్దుగా మోహన అని పిలిచేవాడిని. కాలేజ్ రోజుల్లో వాడు గీసిన గీత నేను దాటేవాడిని కాదు, నేను గీసిన గీత వాడు దాటేవాడు కాదు. మేమిద్దరం అంత థిక్ ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్గా ఉండేప్పుడు కాలేజ్ లైఫ్ ఎలా ఉండేదో చెప్పనా? అలా ఆడుతూ పాడుతూ కలుసున్న వాళ్ళం సడన్ గా ఇద్దరం విడిపోయాంరా. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో? విడిపోయేంత గొడవ ఎందుకు వచ్చిందిరా? అదో పెద్ద కథ రా, నీకు తర్వాత చెప్తాను. ఎందుకొచ్చింది నీ కూతురు? అమ్మా నాన్న ముఖ్యం కాదు, కోరుకున్నవాడే ముఖ్యమని పోయిందిగా. ఇప్పుడెందుకు వచ్చిందో? మనం ఉన్నావా లేవని చూడటానికి వచ్చిందా, లేక కట్టుకున్న వాడితో తెగతములు చేసుకొచ్చిందా? మనల్ని చూడటానికి వచ్చింది. చూసింది కదా, ఇక వెళ్ళిపోవచ్చుగా. దాన్ని ఎవరంటే చాలు నువ్వు వేడి మొహం పెడతావు. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం, మన గురించి వాళ్ళు ఆలోచించరే. ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఉండ మనం, కానీ నేను ఇంట్లో ఉన్నప్పుడు నా కంటికి మాత్రం కనపడకూడదు. అమ్మా, అన్నం పెట్టమ్మా, షెడ్కి వెళ్ళాలి. సుశీల, పళ్ళెం తీసుకురా. పెట్టమ్మా. ఏమిట్రా, ఆయన చూస్తేనేమో ఎదుట వాళ్ళని నోరెత్తనివ్వడు, నువ్వేమో ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడవు. ఆడవాళ్ళం ఏం చేయగలము చెప్పు? ప్రేమించి చెప్పకుండా పెళ్లి చేసుకుందని వదిలేసుకుంటావా? నాన్న మీద కోపం నా మీద చూపిస్తున్నావా? అసలు దాని సమస్య ఏంటో నాకేం తెలుసు? కట్టుకున్న వాడితో అందరు ఆడపిల్లలకొచ్చే చిన్న చిన్న గొడవలే. నాకు మీ నాన్నకి జరగన గొడవలా? కానీ అది పుట్టింటి నుంచి ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు మాట్లాడితేనే ఆ పిల్ల గౌరవం. ఆయన మాట్లాడలేదనుకో, ఆయన స్థానంలో వెళ్లి నువ్వు మాట్లాడాలి. అమ్మో, నాన్న చంపేస్తాడమ్మా. అయితే మీ అక్క ఇక్కడే ఉండాలంటావా? ఏంటమ్మా నువ్వు? తప్పొప్పులు ఎవరో ఏంటో మనకు తెలియకుండా, నాన్నకేమో చెప్పకుండా. నా తప్పేం లేదు. ఎవరు చేసింది వాళ్ళకి న్యాయంగానే ఉంటుంది. 2 వైపులా విచారిస్తేనే నిజమేంటో తెలిసేది. నేను అట్నుంచి మొదలెడతాను. ఒరే మామా, నేను వచ్చేదాకా లెక్కలు కరెక్ట్గా చూసుకోరా. ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. సీను, నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించడం లేదురా. ఏది? నువ్వు నాన్నకు అబద్ధం చెప్పి హైదరాబాద్ వెళ్ళటం. ముందు నువ్వు టెన్షన్ కాకుండా ఉండు. బస్ ఎఫ్సీ కోసం బాడీ కొటేషన్ తీసుకునే పని మీద వైజాగ్ వెళ్తున్నానని, రావడానికి వారం పట్టుద్దని నాన్న క్లియర్ గా చెప్పాను. అది నువ్వు మెయింటైన్ చేస్తే చాలు. అదేరా నా బాధంతా. ఆయన కొంచెం గట్టిగా మాట్లాడితే నా ఊళ్ళంతా వణిగిపోద్ది. అబద్ధం చెప్తే నాన్న చంపేస్తాడు.
అది నువ్వు చెప్పావని తెలిసిందనుకో ఇక అంతే. ఏమవుతుందో ఏమో అర్థం కావటం లేదు. నీతో పాటు నన్ను అబద్ధం ఆడమంటున్నావు. ఏయ్, ఒక మంచి కోసం ఆడే అబద్ధం నిజంతో సమానవరా. నువ్వు మేనేజ్ చేయి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. వస్తానరా. అలాగే మామా. చెప్పేవాడికి తేలిగ్గానే ఉంటది, చేసేవాడికి కదా తెలిసి.